ఎకరానికి 40 క్వింటాల దిగుబడి పొందాలంటే ఈ విత్తనం తర్వాతేనండి. చూడండి అసలు కాపు ఏ విధంగా అయితే ఉందో. మీరు వ్యవసాయం అనేది చేస్తున్నారు, మీరు కూడా మిరప తోటలు అయితే వేస్తున్నారు. మరి ఈ సమయంలో డిసెంబర్ 10వ తారీఖున మీ తోటలు ఇలా ఉన్నాయా? కాపు చూడండి, ఒక్క తాలు శాతం కూడా లేదు. అదేవిధంగా దగ్గర గనుపుతో అసలు బీభత్సంగా అయితే ఉందన్నమాట. సో మనం గమ్ముతో అతికిచ్చినట్టే ఇంత దగ్గర జడ కాపు చూడండి మీరు ఏ విధంగా అయితే ఉందో తోట. ఈ విధంగా కాస్త ఎకరానికి 30 నుండి 35 క్వింటాలు ఎందుకు కాదండి. చూడండి మీరు ఏ విధంగా అయితే ఉందో. గుత్తులుగా సందు లేకుండా ఏ చెట్టు లేపి చూసినా సరే గంపెడు నిండా కాయాలన్నట్టు. ఒక్క చెట్టనే కాదు, మీకు తోట మొత్తం చూసినా సరే ఇదే విధంగా కాపు అయితే ఉంటుంది. చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. కాయ సైజు చూడండి ఏ మాత్రం అసలు తగ్గకుండా దగ్గర మంచి కలరు, అదేవిధంగా మంచి సైజు, అదేవిధంగా మంచి నాణ్యతతో అయితే ఈ వెరైటీ అయితే బీభత్సంగా అయితే ఉందన్నమాట. మరి రైతు అయితే చాలా అదృష్టవంతుడు.